ఆంధ్రప్రదేశ్లో 3 అతి పెద్ద భారీ ఇండస్ట్రియల్ కారిడార్లు రాబోతా ఉన్నాయి. ఇండస్ట్రియల్ పార్కులు రాబోతా ఉన్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 8,000 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయబోతా ఉన్నారు. కర్నూలు ఎయిర్పోర్ట్ సమీపంలో ఓరవకలులో దాదాపు 5,000 ఎకరాల్లో డెవలప్మెంట్ పనులు మొదలు కాబోతా ఉన్నాయి. ఇక్కడ 3,000 కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సదుపాయాలు కలిగించిపోతా ఉన్నారు. ఇక కడప జిల్లా కొప్పత్తిలో కూడా 2,650 కోట్ల రూపాయలతో మరో భారీ ఇండస్ట్రియల్ పార్క్ పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇక నెల్లూరు జిల్లా కృష్ణపట్నం, ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న కృష్ణపట్నంలో సమీపంలో క్రెస్ సిటీకి కూడా ప్రధానమంత్రి పనులు ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే అక్కడ పనులు వేగవంతంగా నడుస్తూ ఉన్నాయి. 3,000 కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించబోతున్నారు. ఈ 3 పార్కులు కనుక అందుబాటులోకి వస్తే 3 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. పరోక్షంగా మరో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఒక్కొక్క ఇండస్ట్రియల్ పార్కులో ఒక్కొక్క తరహా పరిశ్రమలకి ఆహ్వానం పలకబోతా ఉన్నారు. కర్నూలు ఓరవకల్లు ఇండస్ట్రియల్ పార్కులో సెమీ కండక్టర్ యూనిట్ 500 ఎకరాల్లో పరిశ్రమ రాబోతా ఉంది. దక్షిణ భారతదేశంలో ఇంతవరకు సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ లేదని చెప్పాలి. భారతదేశంలోనే ఒక 2 పరిశ్రమలకి పనులు ప్రారంభమయ్యాయి. అవి కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు. గుజరాత్లో ఒకటి, అస్సాంలో ఒకటి నడుస్తూ ఉన్నాయి. టాటా కంపెనీ ఒకటి పెట్టబోతా ఉంది. అయితే అవి ఇంకా ప్రొడక్షన్లోకి రాలేదు. భారతదేశంలో ఇంతవరకు సెమీ కండక్టర్లు పెద్ద ఎత్తున తయారు చేసే పరిశ్రమ లేదని చెప్పాలి. తైవాన్ నుంచే ప్రపంచంలోని అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. అమెరికా కూడా పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ 3 ఇండస్ట్రియల్ పార్కులు రాయలసీమ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నాయి. కియా పరిశ్రమ పెట్టినాక అనంతపురం జిల్లాలో ఆ ప్రాంతంలో ఎలాంటి మార్పులు అయితే వచ్చాయో రాయలసీమలో కూడా ఈ 3 ఇండస్ట్రియల్ పార్కుల్లో పరిశ్రమలు రాబోయే 5-6 సంవత్సరాల్లోనే దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతా ఉన్నాయి. రాబోయే 5 సంవత్సరాల్లోనే 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు పరిశ్రమలు ఆసక్తిగా ఉన్నాయి. ఇక పనులైతే వేగవంతంగా జరుగుతున్నాయి. మీ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు మీరు కోరుకుంటున్నారో అనే విషయాన్ని మీరు కామెంట్ చేయండి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే బాధ్యత తీసుకుంటాం.